కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఆత్మహత్యలు జరగలేనట్టు, ఎటువంటి హత్యలు జరగలేనట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఒంటెత్తు పోకడగా వెళ్ళిపోతుంది. మన సంధ్య థియేటర్లో రేవతి అనే మహిళ మరణించిన విషయంలో వన్ సైడ్ పాలిటిక్స్ చేస్తుంది. రాష్ట్రం మొత్తంలో 40 నుంచి 50 మంది చిన్నారులు చనిపోతే, కొడంగల్లోని కొండారెడ్డిపల్లి సర్పంచ్ సూసైడ్ నోట్ రాసుకొని మరి చనిపోతే, ఎందరో మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే, వీటిపై స్పందించినటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రివర్గం, ఎమ్మెల్యేలు ఒక రేవతి అనే మహిళ చుట్టే తిరుగుతున్నారు. దీని వెనక ఉన్నటువంటి మతలబ్ ఏంటి ప్రజలందరికీ తెలుసు. ఈ యొక్క సంఘటన విషయంలో ఈ ప్రభుత్వం అనేది ఫెయిల్ అయిపోయింది. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది ప్రజలకు కూడా తెలిసిపోయింది. మీ హోంశాఖ అనేది పూర్తిగా విఫలమైపోయింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికే మీ ప్రజల నుంచి రేవంత్ రెడ్డి ఆడుకున్నటువంటి హైడ్రామా. హోంశాఖ అనేది తన వద్దనే ఉంది. ఈ ఉచ్ఛేదం నా మెడకే చిక్కుకునేట్టు ఉంది అని చెప్పి అధికారులతో, పోలీసు విభాగంతో ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇది ప్రజలందరికీ తెలిసిపోయింది. రేవంత్ రెడ్డి, దీంట్లో నీ హ్యాండ్ ఉంది ఖచ్చితంగా. అంటే హోంశాఖ అనేది నీ చేతిలో ఉంది కాబట్టి ఇది విఫలమైపోయింది 100%. దాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ తతంకం అంతా నడిపిస్తున్నాం. రాష్ట్రంలో హత్యలు అంటే రాష్ట్రంలో ఎవరు మరణించట్లేదు. మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎందరో మంది రైతులు, చిన్నపిల్లలు, సిరిసిల్లలో మీరు వచ్చిన తర్వాత సిరిసిల్ల కాస్త ఉరిశాలగా మారిపోయింది. స్పందించరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈరోజు ఒక్క రేవతికి 25 లక్షలు ఇచ్చి తప్పించుకున్నట్లు కాదు. చిన్నపిల్లలు భవిష్యత్తు కోసం హాస్టళ్లలో, గురుకులాల్లో చేస్తారు వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళకు ఏం సమాధానం చెప్తావో చెప్పు. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా బేషరతుగా 25 లక్షల రూపాయలు ఇవ్వాల్సిన బాధ్యత నీపైనే ఉంది. ఈరోజు ఒక్క హత్యలు పట్టుకొని 25 లక్షలు ఇచ్చి చేతులు దుట్టుకుంటామంటే కాదు. ప్రతి ఒక్క తల్లిదండ్రికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఈరోజు చిన్న పిల్లలు మిమ్మల్ని నమ్ముకొని హాస్టల్లో ఉంటున్నారు. ఆ బాధ్యత మీపైనే ఉంటుంది, మర్చిపోకండి. ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎక్స్గ్రేషియా అమౌంట్ ఇచ్చి పక్క జరిగితే సరిపోతుంది. రేవంత్ రెడ్డి గారేమో అసెంబ్లీ సాక్షిగా ఈ సంఘటన జరిగిన తర్వాత పుష్ప 2 టీం కానీ, అల్లు అర్జున్ కానీ పట్టించుకున్న దాఖలా లేవు ఆ ఫ్యామిలీని అని మాట్లాడుతున్నాడు. ఇటు మన రేవతి ఫ్యామిలీ నుంచి తీసుకుంటే, మేము హాస్పిటల్లో జాయిన్ అయిన 2వ రోజు నుంచే మాకు పూర్తి సహకారం లభించింది. వాళ్ళ నుంచి, వాళ్ళ టీం కూడా, వాళ్ళ మేనేజ్మెంట్ వస్తున్నారు, పలకరిస్తున్నారు, తెలుసుకుంటున్నారు, మా కోసం పూర్తిగా అండగా ఉన్నారని వాళ్ళ ఫ్యామిలీ నుంచి చెప్తున్నారు. ఇందులో ఎవరి విషయం నమ్మాలి? రేవంత్ రెడ్డి నిజాలు తెలుసుకోకుండా ఇలా ఒక బాధ్యతగా హోదాలో ఉండి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏందన్నట్లు? నిజాలు తెలుసుకోవాలి కదా. ఈరోజు చనిపోయినటువంటి రైతులకు, ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా 25 లక్షల రూపాయలు ఇవ్వాల్సిన బాధ్యత కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీ పైన కానీ, నీ ప్రభుత్వం పైన ఉంది. లేదంటే ఇంకా వ్యతిరేకత అనేది ఎక్కువ అవుతుంది, కానీ తగ్గే ప్రసక్తి లేదు. ఈ విషయంలో మాత్రం ఏదో ఒక కేసును అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమాలను డైవర్షన్ చేద్దామనుకుంటున్నారు, కానీ తగ్గేదే లేదు, మిమ్మల్ని విడిచిపెట్టేదే లేదు. జై తెలంగాణ, జై కేసీఆర్.